అందరికీ నమస్కారం. మరి నిన్న కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరి తీరని అన్యాయాన్ని చేస్తూ మరి ఇచ్చినటువంటి ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసి వంచి మరి వారితో ఓట్లు వేయించుకొని మరి రెండు పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ 8 సీట్లు 16 సీట్లు సాధించి 8 పైసలు కూడా తీసుకురాలేటువంటి పరిస్థితిలో ఈ యొక్క పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా ఘోరంగా విఫలమైనని చెప్పేసి రెండు పార్టీ ఎంపీలు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఎప్పుడు కూడా విభిన్న చట్టాల్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలా, ఉన్న చట్టాలను అమలు పరచాలని చెప్పేసి పదే ప్రశ్నించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం పట్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన మా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష పూరితమైనటువంటి మరి ఒక ఆలోచనతోని అనేక ఇబ్బందులకు గురి చేసినా, ఎన్నో ఇబ్బందులు పెట్టినా మా స్వశక్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క సొంత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకొని మరి వనరులను పెంచుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దేశంలో 2.5% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఇది, చిన్న రాష్ట్రం. మరి కానీ జిఎస్డిపికి రెండింతలు డబుల్గా కాంట్రిబ్యూషన్, జిఎస్డిపిలో డబుల్ షేర్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి దేశాన్ని ముందుకు నడిపించడంలో మొదటి 3-4 రాష్ట్రాల్లో తెలంగాణ ఎప్పుడూ ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని విస్మరించి ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి 10 సంవత్సరాల నుంచి కూడా నిరుత్సాహపరుస్తూ ఇబ్బంది పెడుతూ అనేక రకాలైనటువంటి మరి ధోరణులు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని 10 సంవత్సరాలను చూశాం. మరి దీన్ని ఎండగడుతూ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేశాం. అనేకమైనటువంటి సందర్భాల్లో వారిని ఎదుర్కొన్నాం. కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ రెండు ఒకటై ఏ రకంగానే సరే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పని అనేక పన్నాగాలు పని ఇబ్బందులు పెట్టినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పత్రికా సమావేశం సాయంత్రం చూశాం. మరి వారు కొత్త నాటకానికి తెరలేపే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు బీజేపీని నమ్మిన 10 సందర్భాల్లో ఢిల్లీ పోయినాము, కేంద్ర మంత్రులను గెలిచినాము, రూపాయి లేదు అని చెప్పి వారు కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి దీనిపైన స్పీకర్ గారి అనుమతి తీసుకొని చర్చ పెట్టి తీర్మానం చేస్తామని చెప్పేసి వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూడడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు తను అమలు కాని హామీలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆశ కలిగించినాడు, తెలంగాణ ప్రజలను మోసం చేసాడు. వాటన్నింటిని తప్పించుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారు ఇచ్చినటువంటి వాగ్దానం